ఉపేందర్ గారు, సో మెట్రో రైల్ సంబంధించి సార్ మీరు 2017లో ఫస్ట్ ఫేజ్ కావాలి, 20 అయింది, 3 ఏళ్ళు ఆలస్యం. బట్ 20 తర్వాత 4 ఏళ్ళు, దాదాపు 3 సంవత్సరాల 11 నెలలు, డిసెంబర్ వరకు కూడా ఏం లేదు ఎక్స్పాన్షన్, ఆగిపోయింది అక్కడితోటే ఫస్ట్ ఫేజ్ తర్వాత. ఏదో ఎలక్షన్ ముందు అన్నారు రాయదుర్గము నుంచి ఎయిర్పోర్ట్ అని చెప్పి బిహెచ్ఎల్ లక్డీ కాపులని ఎలక్షన్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. ఆ 3 సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉన్నారో అర్థం కాలేదు. మనం చేసిన వాటిని వ్యతిరేకించడమే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. కేసీఆర్ గారు ఏది పెడితే ఏది తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఆ రోజు అక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సీదా అంతా ల్యాండ్ ఎక్విజిషన్ దాకా వాయా బడ్జెట్ కేటాయించే అదంతా కూడా ముందుకు తీసుకపోతే బ్రహ్మాండంగా ముందుకు పోయేది. దాన్ని కథం పట్టించి మెట్రో లేకుండా చేసే, హైడ్రా చేసే, ఇప్పుడు కూడా రీఫైనాన్స్ పేరుతోటి డబ్బులు రాకముందే వడ్డీ తక్కువైందని చెప్పి అనవసరమైనటువంటి తొందరపాటు చర్యలకు పోతే ఈ రోజు ఏమైంది, ఆ ఫైనాన్స్ కరెక్ట్ లేవట్లేదని చెప్పి రావట్లేదని చెప్పి వడ్డీ పెంచుకుంటా, వడ్డీ కట్టుకుంటా, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేదు, అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలతోటి అక్కడ ఉన్నటువంటి 16-18 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములు ఎట్లా చేతిలోకి తీసుకోవాలి, దాన్ని ఆధిపత్యం చేయాలి, లేదా కమర్షియల్ స్పేస్ మీద వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు పూర్తిగా ఆ ప్రైవేట్ కంపెనీ కడుతున్నటువంటి వడ్డీని మొత్తం కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రజల నెత్తి మీద పడేసి, భారం పడేసి ఈ రోజు అవగాహన రాహిత్యంతో సరైనటువంటి విధానాలు లేక మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోతున్నదండి. ఒక మెట్రోనే కాదు, మిగతా విషయాలు కూడా చూసినప్పుడు అదే పరిస్థితి కనబడతా ఉన్నది. రైతాంగానికి యూరియా యాప్ తీసుకొచ్చి ఇలా అనేక అవస్థలు పెడుతున్నటువంటి రైతుల పరిస్థితులు, రైతులు పంటలు పండిస్తే కనీసం రైతులు పండించిన పంటలు కూడా కొనలేని పరిస్థితులు ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సార్ మెట్రో లెటెస్ రెస్ట్రిక్ట్ టు మెట్రో టాపిక్. మెట్రో నేను ఏమంటున్నా సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు? ఈయన 70 సార్లు పోయిండు, ఏం చేసిండు, ఏం ఎల్ఎన్టీ తోటి గుంజుకోవాల్సిన అవసరం మీరు చెప్పినట్టు వింటున్నారంటారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నీకు ఇచ్చిందా అగ్రిమెంట్, నీకు లోన్ ఇస్తా అని చెప్పిందా? ఇవ్వకముందే అక్కడి నుంచి ఎలాంటి ఎంఓయూ లేకముందే నువ్వు డైరెక్ట్ మీరు చెప్పినట్టు కిషన్ రెడ్డి వింటున్నాడు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా. మీరు చెప్పినట్టు వింటున్నారు, అందుకనే దాని మెట్రో ఎక్స్టెన్షన్ కాకుండా ఆయన అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భరత్ గారు, ఇది మన స్టేట్మెంట్ చూస్తేనే గాలికి మాట్లాడితే రాజకీయ నాయకులు బయట పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే అది నడిచింది, కానీ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడొస్తానని ఇలా మేము ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు ఏం అధికారం ఉన్నది, నేను చెప్తే ఎవరింటారు, నేను చెప్తే వాళ్ళు ఆగిపోయారనే మాటలు ఎంతవరకు సబబండిది? కేంద్ర ప్రభుత్వం దానికి ఒక విధానం ఉంటది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గా వాళ్ళకి రూట్ మ్యాప్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారు. కానీ ఏదో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీ చెప్పినట్టు వాళ్ళు ఇంటే ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకు? అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో దేశంలో రూల్ చేస్తాయి కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వేగ్గా ఆ బట్టగాల్చి మీద వేయడం కొరకు బీఆర్ఎస్ వల్లనే ఆగిపోతుందనో, లేకపోతే కిషన్ రెడ్డి వల్లనే ఆగిపోతుందనో, ఏమిటిది? నువ్వు కరెక్ట్ ఉండి, నీ పద్ధతి కరెక్ట్ ఉండి నువ్వు ఎట్లా చేయాలి, బడ్జెట్ ఎక్కడి నుంచి చేసుకోవాలి, నువ్వు ఎలాంటి నుంచి తీసుకోవాల్సినప్పుడు నువ్వు నెలకు ఎంత వడ్డీ పడుతున్నది, ఆ వడ్డీ నువ్వు తక్కువ చేస్తానప్పుడు నువ్వు వాళ్ళతో జరిగిందా, నీకు ఒప్పందం జరిగిందా? ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, రైల్వే వాళ్ళు ఇస్తానారా, లేదా ఇతర బ్యాంకు వాళ్ళు ఇస్తానారా? ఏది లేకుండా నువ్వు ఆయనతో గుంజుకుంటే ఇప్పుడు రోజువారీ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ పోతా ఉంటే ఎంత డబ్బు వేస్ట్ అవుతా ఉన్నది. మళ్ళీ నువ్వు తోటి బడేబాయ్ అంటావు, చోటేబాయ్ అంటావు, మరి అక్కడి నుంచి బడేబాయ్ నొప్పి, చోటేబాయ్ నొప్పి. ఇలా మీరు అంత అండర్స్టాండింగ్ లో ఉన్నారు కదా, 2 జాతీయ పార్టీలు, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ కలిసే ఉన్నాయి కదా. కాబట్టి మీరు పోయి ఏం చేసిన వచ్చేసి కిషన్ రెడ్డి గారు పట్టుకొని కూర్చొని మరి ఆదరణ చేయి, అది చేయకుండా ఇది చేయకుండా మళ్ళీ ఇంకేదో ఇప్పుడు 4th సిటీకి అని చెప్పేసి అక్కడి దాకా పెంచుతుంటే 4th సిటీలో గ్రామాలు ఏడున్నాయి, జనాలు ఏడున్నారు, డెన్సిటీ ఏడున్నది, అసలు మెట్రో రైలు ఎక్కడికి పెట్టాలి, ఆ మెట్రో రైలు ఉన్న పరిస్థితులు ఏంటి, జనాలు యొక్క రాకపోకలు ఎంత, దాని యొక్క ఇన్కమ్ ఎంత, అసలు అటు అవసరమా? 4th సిటీకి మెట్రో పెడతా అంటాడు. అసలు నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నీకు రాయదుర్గం నుంచి అసలు కావాల్సినటువంటి డెన్సిటీ ఉండి గంటకో లేకపోతే 2 గంటలకో 3 గంటలకో ఇంత జర్నీ చేయాలనే ఆ ఉద్దేశంతో దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే దేశంలో మెట్రో రైలు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇలా ఏం లేకుండా వేగంగా నేను 4th సిటీకి మెట్రో పెడతా అని చెప్పేసి ప్రజల ధనాన్ని వృధా చేస్తా అని చెప్పేసి అటువైపోతాడు. ఇక్కడనేమో ఈ రకంగా రైల్వే కార్పొరేషన్ తోటి ఒప్పందాలు లేకుండా ఏం లేకుండా మరి ఆ రకంగా ఇప్పుడు ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు.
కాబట్టి నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ కరెక్ట్ గా దాని మీద ఒక అవగాహన తోటి ఉండండి. దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు పెడుతున్నది, కేంద్ర ప్రభుత్వం 50-50 అంటున్నది. 50-50 అంటే జరిగే నష్టం ఏంటి? ఒకవేళ నువ్వు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెట్రో కింద ఉన్న భూములన్నీ నీ చేతిలోకి తీసుకోవాలనా, తీసుకునే నీ అనుయోగుల నీకు సంబంధించినటువంటి మనుషులకి వాటిని కట్టబెట్టాలనా, లేకపోతే ఈ స్పేస్ అంతా తీసుకొని కమర్షియల్ స్పేస్ నీ వందే మాగదులకు ఇవ్వాలనా? అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏమి స్ట్రాటజీ తీసుకుంటుంది, మీరేమి స్ట్రాటజీ తీసుకోవాలి? స్ట్రాటజీ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతుంది? ఏదైనా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు పోవాల్సిందే కానీ నేనే చేసుకుంటా మీది అవసరం లేదని ఇలా కట్టర్తో పంచాయతీ పెట్టుకొని వస్తే కట్టర్ దాన్ని పక్కకు పెడితే మరి ఈ రకంగా రోజువారీ వడ్డీలు ఎవరు కట్టాలి? దీనికి బాధ్యత ఎవరు? నువ్వు ఇంత అవగాహన రాయించడంతో ఎందుకు క్యాన్సిల్ చేశావు? ఆ ఎల్ఎన్టీ వాడు వాళ్ళ సావేందో వాడు తప్పు కదా, మరి ఎట్లా నడిపిండో ఏం చేసిండో వాళ్ళ లెక్కలేందో వాళ్ళ సంగతి ఏందో తెలుసు కదా. మరి వాళ్ళని వదిలిపెడితే నువ్వు నెత్తిలేసుకుంటువి. ఇలా నేను తక్కువ చేస్తా అని చెప్తివి, ఇలా నేను వడ్డీ తక్కువ చేస్తా అని చెప్తివి, మరి వడ్డీ తక్కువ చేయకుండా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చర్చలు జరిపి రుణం తెచ్చే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మరి మాకేమవసరం అండి? మేము ప్రతిపక్షంగా ఉన్నాం. ఇవాళ ప్రజల మేలు కోసం తప్పకుండా ప్రభుత్వం ఈ ప్రభుత్వంతోనైనా మేము కలిసి వస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచన చేస్తాం. కానీ ప్రజలకి ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ చేయదు. మా నాయకత్వం దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు. మంచి పనులను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఈ రకంగా రాయితంతో చేయడం వల్లనే ప్రజల సొమ్ము వృధా అయిపోతుంది అనేది ప్రతిపక్షంగా మా వాయిస్ మేము చెప్తా ఉన్నాం. ఓకే, పోరెడ్డి కిషోర్ గారు చేరినారు భారతీయ జనతా పార్టీ నుంచి. పోరెడ్డి కిషోర్ గారు, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు. ఇంకా మీటింగ్ జరుగుతుంది, బయటికి రాలేదు. సో సరే, ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లా ఉన్నా మెట్రో అయితే ఒక నిలిచిపోయింది. 2017లో కంప్లీట్ కావాలి, 2020లో అయింది. 6 years గా జీరో డెవలప్మెంట్. నత్తనడక కాదు, నత్తనడక అసలు స్టార్టే కాలేదు వర్క్. ఇప్పుడు వర్క్ ఎప్పుడు, దీని డిపిఆర్ కావాలి, అప్రూవల్ ఎప్పుడు రావాలి, ఇది స్టార్ట్ ఎప్పుడు కావాలి? నాకు 2035 ఇంకా 9 సంవత్సరాల వరకు 1 కిలోమీటర్ కూడా యాడ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సెకండ్ ప్లేస్లో ఉన్న మెట్రో మీ రాజకీయాల వల్ల, కేంద్రము రాష్ట్రము ఈ రాజకీయాల వల్ల 9వ స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ మీటింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లెటర్ రాస్తే కిషన్ రెడ్డి అరేంజ్ చేశారు. ఐఆర్ఎఫ్సితో ఆల్రెడీ సైన్ చేసిన తర్వాత మీరు ఎందుకు అడ్డుపుల్ల వేస్తున్నారు? ముందుగా సార్ మీకు